ఏ పొద్దు చూసినా దేవుడు ఇట్లానే ఆరగించు. శ్రీ వెంకటేశ్వరునికి ఆరగింపు సేవ జరుగుతున్నది. అత్యుత్సాహంగా పాల్గొన్న అన్నమయ్య ఆ వైభవం చూసి ఆనందం ఇనుమడించి ఈ కీర్తన చెప్పి ఉంటారు. ఈ తిరుమల దేవుడు ఏ పొద్దు చూసినా అది పగలైనను రైనను ఇట్లాగే ఆరగించును అంటున్నారు. ఆ వంటకాలు రకరకాల రూపులలో 10,000 రుచులలో ఉన్నాయా అనిపిస్తుందట. ఇడ్డెరలు, చుట్టుబళ్ళు, రాజన్నములు, వెన్నముద్దలు, పంచదార గుప్పించిన చిలుపాలు, రకరకములైన పచ్చళ్ళు, కూరలు అనేకములై ఉన్నవి. ఇన్ని ఉన్నాయని ఈ దేవుడు తొందరగా సరిగ్గా తినడేమోనని అలవేల్మంగ దగ్గరుండి మరీ ఒక్కొక్కటే మురిపంగా తినిపిస్తోందట. స్వామి తర్వాత తాను భోంచేసి మిగిలినవి మన పోటీ అదృష్టవంతులైన దాసులకు ప్రసాదంగా అందిస్తారట. ఈ దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు ఏ పొద్దు చూసినా ఏ వేళ చూసినాను అట్లాగే ఆరగించును. ఇదే విధముగా భోజనం చేస్తారు. వీటన్నిటికీ పరికించండి. రకరకాల రూపాలతో 10,000 రుచులతో అనేకమైన రుచులతో ఉన్నట్టుంది. ఈ స్వామికి వడ్డించిన ఇడ్డనలు చూడండి, మెరుస్తున్న మందర పర్వతము వలె ఉన్నాయి కదా. చుట్టుపళ్ళు సూర్య చంద్రుల వలె వెలుగులు చిమ్ముతున్నాయి. అరసి రాజన్నములు అందుపై వడ్డించండి. నేటి కాలపు పులిహోర వంటి చిత్రాన్నములు రుచికరంగా పెట్టారు. ఈ పదార్థాలన్నీ రాసులుగా వడ్డిస్తే బోరన అనంతాకాశంలో చుక్కలు రాసినట్లుండే నక్షత్రాలు పరిచినట్లుండెను. ఇక ఈ వంటకాలు వడ్డించిన పైడి వెండి గిన్నెలు, బంగారం వెండితో చేసిన పాత్రలు చూడండి. పలు జలధుల వలె అనేక సముద్రాలను చూస్తున్నామా అన్నట్టుంది. పంచదారకు బాగుగా గుప్పించిన బలసిన చిలుపాలు, మరగ కాచిన జున్నుపాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ శోభాయమైన వెన్నెలను రసముగా మార్చి అందించినట్లున్నది కదా. ఇంకా ఈ దేవునికి వడ్డించిన అనేక రకాలైన పచ్చళ్ళు, కూరలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ వసుంధరపై పండిన రకరకములైన పంటలను ఒక్కచోట పేర్చినట్లున్నది. అనేకమైన రంగులలో పరిణామంలో ఉన్న వాటిని ఈ వెంకటేశ్వరుడు తొందరలో తినడేమోనని ఆయన దేవేరి అలవేలుమంగ దగ్గర కూర్చుని ఒక్కొక్కటిగా తినిపిస్తోంది. ఆ ఆరగింపు మన కళ్ళతో మనం చూడలేము. మరి ఇక మిగిలిపోయిన ఆ నైవేద్యాలన్నీ వారు తమ దాసులమైన మన కోసం ఉంచారా అన్నట్టుంది. నించిన పంచదారలను నేతులు తేనెలు కమ్మకాగా, కాలించిన కూరలున్ పరిమళించగను అయ్యలమేలు మంగ, అయ్యలమేల్ మంగ వడ్డించిన నిర్మలాన్నములు ఎందమెలర్పగా ఆరగింతు. ఈ మించిన వేయి చేతులను మేళములాడుచు వెంకటేశ్వర, వెంకటేశ్వర. ఏ పొద్దు చూచినా ఏ పొద్దు చూచినా దేవుడిటానే ఆరగించు. రూపులతో 10,000 రుచులైనట్లుండెను. ఏ పొద్దు చూచినా దేవుడిటానే ఆరగించు. రూపులతో 10,000 రుచులైనట్లుండెను. ఏ పొద్దు చూచినా మేరు మందారాల వలె మెరయు నిట్టెనలు, సూర్య చంద్రుల వంటి చుట్టుపళ్ళాలు. మేరు మందారాల వలె మెరయు నిట్టెనలు, సూర్య చంద్రుల వంటి చుట్టుపళ్ళాలు. ఆరని రాజానాలు అందుపై వడ్డించగాను, ఆరని రాజానాలు అందుపై వడ్డించగాను. బోరన చుక్కలు రాసి బోసినట్లుండెను, బోరన చుక్కలు రాసి బోసునట్లుండెను. ఏ పొద్దు చూచినా దేవుడిటనే ఆరగించు. రూపులతో 10,000 రుచులైనట్లుండెను.
జలధుల వంటి మైడి పండి గిన్నెలు వెలిగొండలంతలేసి వెన్న ముద్దలు బలసిన చిలుపాలు పంచదార గుప్పగాను బలసిన చిలుపాలు పంచదార గుప్పగాను అలరు వెన్నెల రసమందించినట్లుండెను అలరు వెన్నెల రసము అందించినట్లుండెను ఏ పొత్తు చూచిన దేవుడి తానే ఆరగించు రూపులతో 10,000 రుచులైనట్లుండెను ఏ పొత్తు చూచిన పండిన పంటలు వంటి పచ్చళ్ళు కూరలును వండి అలమేల్మంగా వడ్డించగా పండిన పంటలు వంటి పచ్చళ్ళు కూరలును వండి అలమేల్మంగా వడ్డించగా అండని శ్రీ వెంకటేశుడారగించి మిగలగా అండని శ్రీ వెంకటేశుడారగించి మిగలగా దండిగ దాసులకెల్లా దాచినట్లుండెను దండిగ దాసులకెల్లా దాచినట్లుండెను ఏ పొద్దు చూచిన దేవుడి తానే ఆరగించు రూపులతో 10,000 రుచునైనట్లుండెను ఏ పొద్దు చూచిన దేవుడి తానే ఆరగించు రూపులతో 10,000 రుచులైనట్లుండెను ఏ